ఎందుకు లేదు? నువ్వు సరిగ్గా చూడలేదు. వయ్యారాలు పోతూ సిగ్గుపడుతూ గదిలోకి అడుగు పెట్టాను. నన్ను చూడగానే పాల గ్లాస్ పక్కన పెట్టి లటుక్కుమని నన్నెత్తుకొని నన్ను గిరిగిరా తిప్పి మంచం మీద విసిరేస్తావనుకున్నాను. పొంగే ప్రేమకి ముందే పొంగుతున్న అగ్నిజ్వాలను చల్లార్చాలని ఇప్పుడు తెలిసింది కదా. చెప్పు, నన్నేం చెప్పు. అడుగు ముందుకు వేస్తే నడుము ఇరిగేలా పడతావు. నువ్వు మురిపెంతో రక్తం జివ్వుమనేటప్పుడు పంచే ప్రేమతో ఏదో చేసి ఏదేదో చేస్తూ పోతున్నప్పుడు నా నడుము, నా మెడ, నా చేతులు ఏం విరిగినా పర్వాలేదు దేవా. ప్రేమకు పరాకాష్ట అనుకుని నెల తర్వాత వాంతులు చేసుకుని మళ్ళీ ఈరోజు జరిగిన తీపి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటాను. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. కాపాడుకుంటాను కానీ నీ నీడను మాత్రం నా మీద పడనివ్వను. నిన్ను కల్లోకి కూడా దగ్గరికి చేరనివ్వను. ఎందుకంటే నువ్వు నా భార్యవి కాదు, నా శత్రువువి. శత్రువునైతే ఈ ఇంటి క్షేమం కోసం ఆలోచిస్తానా? అత్తగారి ప్రాణాలు నిలబెట్టడం కోసం పెద్ద కోడలుగా ఇంత మదన పడుతున్నప్పుడు పెద్ద కొడుగ్గా నువ్వు ఎంత ఆవేదంతో ఆలోచిస్తూ ఉండాలి? పరిష్కారం ఏంటో తెలుసా? ఈ రూమ్లో ఉన్న లైట్స్ ఆఫ్ చేయటం, ఆ గ్లాస్లో ఉన్న పాలు తాగటం, నన్ను పరవశంలో ముంచెత్తడం. నువ్వు బయటికి వెళ్ళి ముందు. మంగళసూత్రాలు మెళ్ళో వేసుకొని ఈ ఇంట్లో అడుగు పెడుతున్నది నీ కరుణ కోసం, బయటికి వెళ్ళడం కోసం కాదు. నీతో పాలు, దాంతోపాటు జీవితం పంచుకునేదాకా నేను వెళ్ళను. అయితే కలలు కంటూ పడుండు, ఊహల్లోనే ఉండు. నీ బతుకు నీది, నీ జీవితం నీది. నువ్వెందుకిలా మొండిగా ఉన్నావో నాకు తెలుసు. గదిలో రాధాకృష్ణుల బొమ్మను పెట్టుకున్నావంటే అజారమరమైన ప్రేమని నెమరేసుకుంటున్నావనేగా. ఇంకా నీ గుండెల్లో పనుమనిషి పార్వతి ఉందనేగా. ముందు దాన్ని తీసేయ్. నీ మనసులో ఉన్న జ్ఞాపకాన్ని, ఈ గదిలో ఉండే గుర్తుల్ని తీసి పారేయ్. చంద్రముఖి, నా గుండెను నీ చేతిలోకి తీసుకొని విసిరి పారేయాలని చూస్తున్న నీకు ఒక్క మాట చెప్తున్నాను, కళ్ళార్పకుండా విను. అది కింద పడి ముక్కలైతే నా జీవితం ముక్కలవుతుంది. అది ముక్కలైతే ఆ తర్వాత నీ తల 1000 ముక్కలవుతుంది. పెద్దబాబు గారు, ఏయ్ పనికి మళ్ళిందానా? మొగుడు పెళ్ళలు మాట్లాడుకుంటున్న గదిలోకి వచ్చేటప్పుడు తలుపు కొట్టాలని తెలీదా? పోవతలకి పోవాల్సింది మీరు పెద్దమ్మాయి గారు, నాను కాదు. పిచ్చి మాటలు మాట్లాడి పెద్దబాబు గారికి కోపం తెప్పించినట్టున్నారు. గొడవ చేయకుండా వెళ్ళిపోండి. పెద్దబాబు గారు పాలు తాగుతారు. బాబు పాలు తాగుతాడంట, పట్టించవే. ఆ పీక తీసుకురాలేకపోయావా? దేవా, నీకు నీ పెళ్ళాన్ని తీసుకొచ్చిన పాలు కావాలా? లేకపోతే ఆ పని మనిషి తీసుకొచ్చిన పాలు కావాలా? అది తెచ్చిన పాలు తాగితే నేను భరించలేను. చెప్పు దేవా, చెప్పు. థ్యాంక్ యూ చంద్రముఖి, ఇక వెళ్ళొచ్చు. వెళ్తాను, కానీ ఒక్క మాట చెప్తున్నాను విను దేవా. రేపందరి ముందు నా మెళ్ళ మంగళసూత్రాలు నీ చేత వేయించుకొని నల్ల పూసల తంతులో మళ్ళీ నాతి చరామి అనిపించుకోకపోతే నా పేరు నీలాంబరే కాదు. ఎట్టాగో నీలాంబరి కాదు.
నువ్వు నోరు మూస్తావా లేదా చెంపలు వాయించమంటావా? నాకు పిచ్చెక్కిపోతుంది, ఇప్పటికే మండిపోతోంది. చూడు దేవా, ఇప్పుడు నేను తెచ్చిన పాలని ఆ విగ్రహాలు కడగడానికో మార్చుకున్న మొహాలు కడుక్కోవడానికో ఉపయోగపడి ఉండొచ్చు. చాలా తొందరలోనే ఆంటీ కోసం నువ్వే పాల గ్లాస్ తీసుకురా, త్వరగా తలుపేయి నీలాంబరి. నగలెందుకు వేసుకొచ్చావు? సమయం వృధా కాదా అని నన్ను హత్తుకొని ఎత్తుకొని ముద్దాడి తీరుతావు. ఇది కల కాదు, అక్షరాల జరగపోయే నిజం. నిన్ను వదలను. ఈ రాక్షసి అన్నంత పని చేస్తాది. రేపు గనుక మీ చేత్తో మంగళసూత్రాలు వేయించుకున్నదంటే బంధం బలపడినాదని మిమ్మల్ని ఇబ్బంది పెడతాది. మనిద్దరి జీవితాలు నాశనం చేస్తాది. భయపడక పార్వతి, అది విషసర్పం. కాటేయాలని పడిగెత్తేలోపు దాని కోరలు పీకేయాలి. మీ చేత తాలి మెడలో వేయించుకుందంటే ఈ పామి ఆది చేసి కూర్చుంటాది. ఆదిలోనే దాని ప్రయత్నాలని తిప్పికొడతాను. నాటకాలాడి నన్ను వశపరుచుకోవాలని, నన్ను భర్తగా ఒప్పించాలని చూస్తే మనము నాటకాలాడి ఎత్తుకి పై ఎత్తేయాలి. రేపు తనంతట తానే పుస్తల్తాడు తన మెల్లో వేసుకుంటుంది, కానీ నేను మాత్రం వేయను. అది ఎలా అనేది చూడాలంతే. పాలిటివు పార్వతి. నీలు, నువ్వు ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారికి పెద్ద కోడలు అయ్యావంటే నువ్వు క్వీన్ అయినట్లే. మహారాణి కళ ఉట్టి పడుతున్నట్టుంది. థ్యాంక్ యూ. ఏ పార్వతి, ఇంటికి నా ఫ్రెండ్స్ వచ్చారు, కళ్ళు కనపడకుండా పోయాయా? ఇంకా గుడ్లప్పగించి చూస్తావేంటే? మర్యాదలేవని అడుగుతోంది. పైకి పోయి సినబాబు గారులకి కాఫీ ఇచ్చేసొస్తాను సనం గారు. అక్కర్లేదు, ముందు ఇక్కడిచ్చి వెళ్ళు. ఏంటి నీలు, నువ్వు మహారాణి అనుకున్నా, కానీ పని వాళ్ళు కూడా నీ మాట లెక్క చేయట్లేదు. ఏయ్, ఇట్రావే. రమ్మన్నానా? నేనేంటో తెలిసి కూడా నువ్విలా బిహేవ్ చేస్తున్నావంటే నీకెంత పొగరో అర్థం అవుతోంది. మీ గురించి నాకు బాగా తెలుసు పెద్దమ్మాయి గారు. వీళ్ళెవరు? నీలాంబరి ఫ్రెండ్స్ ని పట్టుకుని ఎవరని అడుగుతావేంటే? అయ్యో, అట్టగా సునమ్మ గారు, నన్ను వేరే వాళ్ళ ఫ్రెండ్స్ అనుకున్నాను. కాఫీ ఇస్తాను, కాఫీ తాగండి. పెద్దమ్మాయి గారు, ఇది కాఫీనా? నీ మోహల్లా ఉంది. నీలాంబరి, అది కాదు దేవా, ఈ కాఫీ ఎంత చెత్తగా ఉందో చూడండి. ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారింట్లో మర్యాదలంటే ఎంత బాగుండాలి. కనీసం కాఫీ అయినా బాగుండాలి కదా. పార్వతి, వెళ్ళి మళ్ళీ కాఫీ తీసుకురావా? పెదబాబు వంక చూస్తావేంటే? ఇప్పుడు ఆయన్ని గాని కాఫీ పెట్టుకుని రమ్మంటావా ఏంటి? పార్వతి, నువ్వెళ్ళు.
మర్యాద చేద్దామని కాఫీ అట్టుకునొస్తే మీ ఫ్రెండ్స్ ముందే అవమానించారు. దేవుడు ఊరుకుంటాడా? శిక్ష వేయిస్తాడు. ఏ దేవుడే నిన్ను? మీకు చాలా బలం ఉందని తెలుసు చిన్నమ్మగారు. కానీ అది ఇంటిని నాశనం చేసేటోళ్ళకి సాయపడరాదు. మంచి చేసే నాలంటోళ్ళ మీద దెబ్బ పడరాదు. చెప్పింది అర్థం చేసుకుంటే ఇంకెప్పుడు మీ మర్యాద పోదు. ఇది నన్ను నెట్టేసింది నీలాంబరి. నిన్ను నెట్టేసింది నన్నైతే ఎప్పుడో కొట్టేసింది. ఏంటి? కొన్ని చెప్పలేవు. చెప్పకుండానే ప్రతీకారం తీర్చుకోవాలి. నా సంతోషమే ముఖ్యమని నువ్వు మాటిచ్చావు అమ్మా. కానీ నా సంతోషం, నా ఇష్టం, నా ప్రాణం పార్వతి అని నీకు చెప్పలేకపోయాను. ఇప్పుడు నా శత్రువైన నీలాంబరి మెల్లో నల్ల పూసలుండే పుస్తలు తాడవేసి సంతోషంగా ఉండమని ఆశీర్వదించబోతున్నాను. కానీ ఈ చేతులు నీ పాదాలు పట్టుకొని దండం పెట్టడానికి తప్ప ఆ రాక్షసికి తాలిబొట్టు వేయడానికి ఇష్టపడవు. నేను ఆ పని చేయలేనమ్మా. నాకేదో ఒక దారి చూపించు ప్లీజ్ అమ్మా. పెద్దబాబు గారు, సన్న భయం వేస్తుంది పెద్దబాబు గారు. ఎందుకు పార్వతి? నీ దేవుడు ఆ దయ్యం మెళ్ళలో నల్లపూసలు వేస్తాడన్నా? అట్ట అనుకోను పెద్దబాబు గారు. దాన్ని ముట్టుకునే పరిస్థితి వస్తే మీరేం చేసుకుంటారో, ఏమవుతారో అన్న భయం నన్ను వెంటాడుతోంది. భయపడకు పార్వతి. ఇప్పటిదాకా భగవంతుడు మనకు అండగా ఉన్నాడు. ఏం జరగాలో ఆయన్ని చూసుకుంటాడు. నాకు కూడా కన్నాచురుతుంది. ఏం కిడు జరుగుతుందో ఏటో. చెడు జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ మంచి జరుగుతుంది. అది ఇప్పుడే జరిగితే నీకు నమ్మకం కలుగుతుంది. వీటిని భార్య మెడలో భర్త ఎందుకేస్తాడో నాకంటే నీకే బాగా తెలుసు పార్వతి. పని మనిషి ప్రతిసారి అవమానిస్తుంటే మనం భరిస్తూనే ఉన్నామంటే దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఎన్నోసార్లు అనుకుంటాం, ఏమీ చేయలేం. అందుకే దాన్ని కొట్టకూడదు. గొంతు పెంచి మాట్లాడుతున్న దాని గొంతు నులిమేస్తే పీడ పోతుంది. పద, దాని సంగతి చూద్దాం. అయ్యగారు, పూజకు కావాల్సినవన్నీ వచ్చినట్టే కదా? వచ్చాయమ్మా. చిన్నమ్మగారు, ఈ సంచులు ఎక్కడ పెట్టమంటారు? నా నెత్తినెట్టవయ్యా, నన్ను అడుగుతావేంటి? మీరు కోపంలో ఉన్నారనుకుంటా. పర్లేదు చిన్నమ్మగారు, పురమాయించిన పనులన్నీ పూర్తయినాయమ్మా. మంగళ వాయిద్యాల వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారు? దారిలో ఉన్నారనుకుంటా అమ్మగారు. సర్లే, వెళ్ళి మంచినీళ్ళు పట్రా. అట్టాగే అమ్మగారు. అంటే ఈ వివరాలన్నీ డ్రైవర్ని అడగాలా? ఎందుకు అడిగానంటే, ఈ నల్లపూసల తంతుకి నాదస్వర బృందం రాదు. పార్వతే నీకు జరిగే శుభకార్యానికి సంగీత సాధన చేసేలా చేస్తాను. అలా ఎలా? ఎలాగోలా నువ్వు చూడంతే.
సిద్ధంగా ఉన్నాయా? నమస్తే సిద్ధార్థ గారు. నమస్తే. హలో మామ్. హాయ్ డాడ్. అమ్మా, దేవేందర్ని రమ్మనండి. అమృత గడియలు మొదలయ్యాయి. బ్రో నేను తీసుకొస్తాను మామ్. నీళ్ళు తీసుకొని చిన్నమ్మగారు. నేనెప్పుడు అడిగానయ్యా? పో అవతలకే. మీరు అడగలేదా? మంచినీళ్ళు అడిగారనుకున్నానే. హనుమంతు, అమ్మగారు మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళు వచ్చారా? వస్తున్నారు అమ్మగారు, దారిలో ఉన్నారు. ఎందుకు అబద్ధాలాడతావు? టైంకి రాని వాళ్ళు ఇక వస్తారనుకుంటావా? ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుందంటే నీ కూతురు పొరపాటు చేసేది ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. పెదబాబు, నీలాంబర్ మెళ్ళో తాడి కట్టకపోయినా ఇప్పుడు పసుపు తాడికి నల్లపూసలు పేర్చేటప్పుడు మంగళ వాయిద్యాలతో కట్టించాలి అనుకున్నాను. కాని వాళ్ళు రాలేదు. పర్వాలేదమ్మా, ఆ దేవుడు అనుగ్రహం ఉంటే ఏది జరగాలో అదే జరుగుతుంది. రాని వాళ్ల కోసం ఆలోచిస్తే సమయం వృధా అక్క. పార్వతి, నీకు మంగళ వాయిద్యాలు వాయించడం వచ్చు కదా? తెలీదని చెప్పకే, మాకు తెలుసు. మీ నాన్న చేసిన పొరపాటుని నువ్వైనా సరిదిద్దు. పార్వతి, ఇంకా ఆలోచిస్తావెందుకు? ఈ తంతు మొదలు పెట్టే అమృత గడియలు మొదలయ్యాయి. వెళ్ళు పార్వతి. అట్టగే అమ్మగారు. పెద్దబాబు, ఆలోచిస్తున్నావేంటి నాన్న? మెళ్ళోవే. ఏం జరిగింది పెద్దబాబు? ఏమైందమ్మా? పసుపు పడిందా? ఏం జరిగింది నాన్న? ఏమో డాడ్. పసుపు శుభసూచకమేనమ్మా, కంగారేమీ లేదు. సమయానికి మాంగళ్య ధారణ అయితే జరిగింది. నేను మంగళసూత్రాన్ని నీ మెల్లో వేయనని నువ్వే వేసుకున్నావా నీలాంబరి? ఇంతకన్నా భాగ్యాన్ని మా కళ్ళారా చూడగలమా పెద్దబాబు? ఇక మాకు ఏ టెన్షన్ లేదు. నేను మంగళసూత్రాన్ని నీ మెల్లో వేయనని నువ్వే వేసుకున్నావా నీలాంబరి? ఇంతకన్నా భాగ్యాన్ని మా కళ్ళారా చూడగలమా పెద్దబాబు? ఇక మాకు ఏ టెన్షన్ లేదు. అమ్మా, ఇక పెద్ద కోడలతో సౌభాగ్యవ్రతాన్ని జరిపించండి. సూర్యోదయం కాకముందే స్నానం చేసి పూజ చేయాలి. భర్త తినగా మిగిలిన దాన్ని తినాలి. పెద్దబాబు గారు, పార్వతి, నమ్మలేకపోతున్నాను పెద్దబాబు గారు. ఆ చంద్రముఖి దానికదే మంగళసూత్రాన్ని మెడలో వేసుకుందంటే నమ్మలేకపోతున్నాను. నా దేవుడు ఏం ఆశేసినాడు? దేవుడు ఏం చేశాడో చెప్పాలా? చెప్పండి పెద్దబాబు గారు. ముక్క వాచినట్టు అనిపించట్లేదా? మీకు ముద్దు కావాలంతే కదా? ముద్దెట్టినాను కదా, ఇప్పుడు చెప్పండి.
ఉదయాన్నే ఇంటికి జంగం దేవరు వచ్చారు గుర్తుందా? అవును, నువ్వు వచ్చినాడు, వచ్చిపోన్నాడు. ఊరికి వచ్చిపోలేదు, వచ్చిన పని చేసెళ్ళాడు. అంబ పలుకు జగదంబ పలుకు, మూలనున్న ముసలమ్మ పలుకు, అంబ పలుకు జగదంబ పలుకు, అమ్మా అంబ పలుకు జగదంబ పలుకు, తల్లి రామ్మ తల్లి రా, అంబ పలుకు జగదంబ పలుకు. ఏం పలుకుతుందయ్యా? ఎందుకలా అరుస్తావు? చిల్లర లేదా అవతలిపో. పైసలకు ఆశపడినమ్మా, అవస్థలు పడే వాళ్లకు సాయం చేయాలని వచ్చింది తల్లి. మీ అమ్మ కూడా వచ్చిందా? నువ్వొక్కడవే ఉన్నావుగా? వేటకారం వద్దు తల్లి, నోరు పడిపోద్ది. నువ్వెవడివయ్యా నాకు శాపాలు పెట్టడానికి? ఇంతకీ నీ బాధ ఏంటో చెప్పు. అనర్థం జరుగుతుందమ్మా, వినకపోతే అన్యాయం అయిపోతారమ్మా. ఏం జరుగుతుందో ఏంటో. నువ్విక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. అంబ పలుకు జగదంబ పలుకు. నీలు, 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 ఏంటో చెప్పు. త్వరగా రా. అనర్థం, అన్యాయం, అక్రమం అన్నీ జరిగిపోతున్నాయి. ఎవరికి ఎక్కడా? అవన్నీ నన్ను కాదు, ఆ తల్లిని అడుగు. ఏ తల్లి? ఎక్కడికి తీసుకెళ్తున్నావాంటీ? నువ్వు రా, ముందు నేను చెప్తాను. నువ్వు రా, రా. అరే, జగదంబ పలుకు, రామ్మ తల్లి రా రా, అంబ పలుకు జగదంబ పలుకు, రామ్మ రా. ఈ ఇంటి పెద్ద కోడలమైనందుకు సంతోషపడ్డావేమో, ఉలిక్కి పడే సంఘటనలు జరుగుతాయి. నేను ఇంటి పెద్ద కోడలని నీకెలా తెలుసు? చెప్పానా తల్లి చెప్తుందని? ఏ సంఘటనలు జరుగుతాయో ఏంటో దండం పెట్టి అడుగు. చిచ్చి, వీడికి నేను మొక్కడమేంటి? నెల రోజులైందేమో వీడి డ్రెస్ మార్చి. నేను బట్టలు మార్చుకోలేదేమో గాని నువ్వు రూపమే మార్చావు తల్లి. నేను చెప్తూనే ఉన్నానా? నువ్వు వెళ్ళేదో. నువ్వు నీలాంబరి కాదు, చంద్రముఖివని చెప్పేశాడు, చూసావా? నోరు మూసుకోండి. గడప తొక్కినావు గాని ఇంకా పెనిమిడి చెయ్యి పట్టలేదు. పసుపు తాడుకు నల్లపూసలు వేసి బంగారం పుస్తెలతాడు కాపాడుకోమ్మా తల్లి. వీడికంతా తెలిసినట్టే మాట్లాడుతున్నాడంటే ఎంతో కొంత టాలెంట్ ఉండాలి. నీలాంబరి భవిష్యత్ ఏంటో చెప్పబోయే స్వామి. పుస్తెలతాడు కాపాడుకోమని మరీ మరీ చెప్తున్నాను తల్లి. కొంపదీసి పెదబాబుకి ఏమన్నా అవుతుందా? నీలాంబరి మొగుడు మటాష్ అవుతాడా ఏంటి? ఆయనకేమీ కాదమ్మా, ఈ తల్లేసుకున్న పుస్తెలతాడును ఆ దొరే తెంపేస్తాడు తల్లి. కోపంతో ఖచ్చితంగా ఈ మంగళసూత్రాన్ని తెంచి పారేసేలా ఉన్నాడు. నాకు అలాగే అనిపిస్తుంది. మరేం చేద్దామంటావు? అల్లపూసల తంతు జరగడం ఖాయం, కానీ దేవ రివర్స్ అవ్వకుండా చూడాలి. నీ మాట వినడు. నువ్వు తాడు తెంచుకోవడానికి రెడీగా ఉండు. అంత సింపుల్ గా చెప్పేసేవేంటాంటీ? నీ తాడు తెచ్చేనా? తెచ్చేనా? నా మొగుడు పోతాడు. తెంచేనా? తాడు వదిలేవే తల్లి. అయ్యో, నన్ను వదిలేవే తల్లి. నన్ను వదులు, వదులు. నీలాగే నాకు ఫీలింగ్స్ ఉన్నాయి ఆంటీ. ఉండవేమో అనుకుని అలా అన్నాను. నువ్వు కూడా పతివ్రతవే గాని విషయం ఏంటో చెప్పు. ఏం చేద్దాం? నువ్వే చెయ్యాలి. ఇల్లంతా బెలూన్స్ కట్టి అందులో పసుపు నింపు. ఇంటికి రంగేయమంటే వెయ్యొచ్చు, పసుపు వేస్తే చేతబడి చేసావని అఖిలక్క తాట తీస్తుంది. అదంతా మీరే చేసినారా? అవును పార్వతి, నేనే జంగం దేవరిని రప్పించాను. లేదంటే నీలాంబరిని చూడగానే ఈ ఇంటి పెద్ద కోడలని ఎలా చెప్తాడు? ఇంట్లో నల్లపూసల తంతు జరుగుతుందని ఎలా అడగగలుగుతాడు? నిజమే. ఆశపడ్డ నీలాంబరి భంగపడేలా సెంటిమెంట్తోనే దెబ్బ కొట్టాలనుకున్నాను. నాతో మంగళసూత్రాన్ని మెల్లో వేయించుకోవాలనుకున్నా. తాళే తెగుతుందనగానే భయపడిపోయింది. అందుకే తనకు తానే మంగళసూత్రాన్ని వేసుకుంది. పెద్ద బాబు గారు, మీరు మామూలు కారు. ఎన్ని తెలివితేటలున్నాయో నా శ్రీవారికి. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? జాతరలో డప్పు కొడతా ఉంటే ఎట్ట ఎగురుతారో అంత ఎగరాలనిపిస్తుంది. డప్పేంటి, ఎగరడం ఏంటి? నాకర్థం కాలేదు. అయ్యో, మీకట్ట చెప్తే ఎట్ట అర్థమవుతుంది? సూచించమంటారా? దట్స్ బెటర్.
అమ్మో, ఇంత సంతోషంగా నేను ఎప్పుడు లేను పెద్దబాబు గారు. అమ్మగారి ముందు ఏ అనర్థం సృష్టిస్తుందో అనుకున్నాను, కానీ ఆ రాక్షసికి మీరు పెళ్లిలో తాళి కట్టలేదు, నల్ల పూసిన తంతులోనూ పుస్తల తాడు వేయలేదు. ఇంకదే ఏదేదో ఊహించుకుని బతకాలంతే. దాని పీడ పోయిందనుకోండి. రాక్షసి ఇంట్లో నుంచి వెళ్తేనే తన పీడ పూర్తిగా తొలగిపోయినట్టు పార్వతి. ముందైతే ఈ ఇంటికి పెద్ద కోడలుగా మెడలో నలపూసల తాడు వేసుకోవాలి కదా. అదెట్టా సాధ్యమవుతుంది పెద్దబాబు గారు? సాధ్యమవుతుంది. నువ్వేంటే దేవ గదిలోంచి నువ్వొస్తున్నావేంటి? వేషాలేస్తున్నావా? గదిలో ఏటే? ఆయన గుండెల్లోనే ఉన్నాను. అయినా అట్ట అడుగుతావేటే? ఎంతకు బరి తెగించావే? నిన్ను కాదు ఆయన అనాలి. దేవా! పెద్దబాబు గారు గదిలో లేరు. లేరా? మరి నువ్వేం చేస్తున్నావే? గొడవ ఎందుకు పెట్టావు? గదిలోకి చెత్త చెదారం దరిద్రం రాకుండా ఉండాలని గడి ఎట్టాను. నన్ను నన్ను దరిద్రం అంటావా? నీకంత బేగా ఎట్ట అర్థమవుతుంది? మూతి పగిలిపోతుంది నోరు జారావంటే. అయినా నువ్వు ఆయన గది నుంచి బయటికి రావడం ఏంటే? ఆయన గుండెల్లోనే ఉన్నదాన్ని ఆయన గదిలో నుంచి రాలేనా? ఎంతకి తెగించావే? దేవా! దేవా! పెద్దబాబు గారు గదిలో లేరంటే అర్థం కాదా? ఇన్నాళ్ళు మెళ్ళో దారం ఉంటే దేవుడిచ్చిందని మేనేజ్ చేశాం. ఇప్పుడు చెప్పవే? చెప్పు! తీయవే బయటికి. తీయమన్నారా? తీస్తావా లేకుంటే నేనే తెప్పైనా? జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.